ఓం శాంతి 17/11/2025 మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమయుగం. పాత ప్రపంచం మారి ఇప్పుడు కొత్తదిగా అవుతుంది. మీరిప్పుడు పురుషార్థం చేసి ఉత్తమమైన దేవ పదవిని పొందాలి. ప్రశ్న: సర్వీసబుల్ పిల్లల బుద్ధిలో ఏ విషయం సదా గుర్తుంటుంది? జవాబు: ధనమిచ్చినా ధనం తరగదు అని వారికి గుర్తుంటుంది. అందుకే వారు రాత్రింబవళ్ళు నిద్రను కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానం చేస్తూ ఉంటారు. అలసిపోరు. కానీ ఒకవేళ స్వయంలో ఏవైనా అవగుణాలుంటే సేవ చేయాలనే ఉత్సాహం కూడా కలగదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఏ విధంగా ప్రతిరోజు టీచర్ చదివిస్తారో అదే విధంగా పరంపిత ప్రతిరోజు అర్థం చేయిస్తారని పిల్లలకు తెలుసు. తండ్రి కేవలం శిక్షణ ఇస్తారు, సంభాళిస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రి ఇంట్లోనే పిల్లలుంటారు. పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఉంటారు. ఇక్కడైతే ఇది అద్భుతమైన విషయము. ఆత్మిక తండ్రి వద్ద మీరుంటారు. ఒకటేమో ఆత్మిక తండ్రి వద్ద మూలవతనంలో ఉంటారు. ఆ తర్వాత కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు మరియు పావనంగా చేసేందుకు, సుఖశాంతుల్ని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. తప్పకుండా ఆ సమయంలో కిందకే వచ్చి ఉంటూ ఉండొచ్చు. ఇందులోనే మనుషులు తికమకపడతారు. వారు సాధారణ తనువులో ప్రవేశిస్తారని గాయనం కూడా ఉంది. ఇప్పుడు సాధారణ తనువు అనేది ఎక్కడ్నుండో ఎగురుకుంటూ రాదు కదా. తప్పకుండా మనుష్య తనువులోనే వస్తారు. నేను ఈ తనువులో ప్రవేశిస్తానని కూడా వారంటారు. తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఇప్పుడు మనం యోగ్యులుగా లేము, పతితంగా అయిపోయాము. ఓ పతిత పావన రండి, మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అందరూ అంటారు కూడా. తండ్రి అంటారు, నాకు కల్పకల్పము పతితులను పావనంగా చేసే డ్యూటీ లభించింది. ఓ పిల్లలు, ఇప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి. పాత ప్రపంచాన్ని పతితమని, కొత్త ప్రపంచాన్ని పావనమని అంటారు. అంటే పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. కలియుగాన్ని ఎవరూ కొత్త ప్రపంచమని అనరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కలియుగం పాత ప్రపంచం. తండ్రి కూడా తప్పకుండా పాత మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమంలోనే వస్తారు. మీరు ఎక్కడైనా ఇది అర్థం చేయించేటప్పుడు ఇలా చెప్పండి: ఇది పురుషోత్తమ సంగం యుగం, తండ్రి వచ్చి ఉన్నారు అని. ఇది పురుషోత్తమ సంగం యుగం అని తెలిసిన మానవులు పూర్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మీరు తప్పకుండా సంగమంలో ఉన్నారు. అందుకే మీరు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం సంగం యుగానికి సంబంధించిందే. కావున పాయింట్లు కూడా చాలా అవసరము. ఏ విషయాలైతే ఎవరికీ తెలియవో వాటిని అర్థం చేయించవలసి ఉంటుంది. అందుకే బాబా అన్నారు, ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగమని తప్పనిసరిగా రాయాలి. కొత్త యుగం అనగా సత్యుగం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణలు సత్యయుగ కొత్త ప్రపంచానికి యజమానులని మనుషులెలా అర్థం చేసుకుంటారు? ఆ చిత్రాలపై పురుషోత్తమ సంగం యుగం అన్న పదం తప్పకుండా ఉండాలి. ఇది తప్పకుండా రాయాలి. ఎందుకంటే ఇదే ముఖ్యమైన విషయము. కలియుగం పూర్తవడానికి ఇప్పుడింకా చాలా సంవత్సరాలున్నాయని మనుషులు భావిస్తారు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. కనుక కొత్త ప్రపంచానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణలు అని అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ చిత్రాలు పూర్తి చిహ్నాల వంటివి. ఈ రాజ్యం యొక్క స్థాపన జరుగుతుందని మీరంటారు. నవయుగం వచ్చింది, అజ్ఞాన నిద్ర నుండి మేలుకోండి అని పాట కూడా ఉంది. ఇప్పుడిది సంగం యుగమని
దీనిని నవయుగమని అనరని మీకు తెలుసు. సంగమాన్ని సంగమయుగమని అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఇందులో మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దేవతలలో కూడా ఉత్తమ పదవి ఈ లక్ష్మీనారాయణలదే. వీరు కూడా మానవులే, కాని వీరిలో దైవీ గుణాలున్నాయి. అందుకే వీరిని దేవీ దేవతలని అంటారు. అన్నిటికన్నా ఉత్తమ గుణం పవిత్రత. అందుకే మనుషులు దేవతల ఎదురుగా వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి బుద్ధిలో ఈ పాయింట్లన్నీ ధారణవుతాయి. ధనం ఇచ్చినా ధనం తరగదని అంటూ ఉంటారు. మీకు ఎంతో వివరణ లభిస్తూ ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము, కాని కొందరిలో ధారణ బాగా జరుగుతుంది, కొందరిలో జరగదు. ఎవరిలోనైతే అవగుణాలుంటాయో వారు సెంటర్ను సంభాళించలేరు కూడా. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ప్రదర్శనీలలో కూడా డైరెక్ట్ పదాలను వాడాలి. ముఖ్యంగా పురుషోత్తమ సంగమయుగం గురించి అర్థం చేయించాలి. ఈ సంగమంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఈ ధర్మం ఉన్నప్పుడు వేరే ఏ ధర్మమూ లేదు. ఈ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇతర ధర్మాలు కూడా ఇప్పుడే వచ్చాయి, ఇంతకు ముందు లేవు. 100 సంవత్సరాల్లోపు అన్నీ సమాప్తమైపోతాయి. సంగమయుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలైతే కావాలి కదా. మొత్తం ప్రపంచం కొత్తదిగా అవ్వనున్నది. న్యూఢిల్లీని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. భారత్లోనే కొత్త ప్రపంచం ఉంటుందని, అప్పుడిక పాతది సమాప్తమైపోతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఎంతో కొంతైతే మిగిలి ఉంటుంది కదా. ప్రళయమైతే జరగదు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడిది సంగమయుగము. కొత్త ప్రపంచంలో తప్పకుండా ఈ దేవీ దేవతలు ఉండేవారు. మళ్లీ వీరే ఉంటారు. ఇది రాజయోగం యొక్క చదువు. ఒకవేళ ఎవరైనా వివరంగా అర్థం చేయించలేకపోతే కేవలం ఒక్క విషయమే చెప్పండి. అందరికీ తండ్రి అయిన పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. వారు పిల్లలైన మనందరికీ చెప్తున్నారు, మీరు పతితంగా అయిపోయారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. తప్పకుండా కలియుగంలో ఉన్నది పతితులు, సత్యుగంలో పావనులుంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ చెప్తున్నారు, దేహ సహితంగా ఈ పతిత సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని. ఇవి గీతలోని మాటలే. ఈ యుగం కూడా గీతాయుగమే. గీత సంగంయుగంలోనే వినిపించడం జరిగింది. అప్పుడే వినాశనం జరిగింది. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. ఇంతకుముందు రాజ్యం స్థాపన అయింది, మళ్లీ తప్పకుండా అవుతుంది. ఇవన్నీ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు కదా. పోనీ ఈ తనువులోకి రాకపోయినా కానీ వేరొకరి తనువులోకి వచ్చినా సరే అర్థం చేయించేదైతే తండ్రే కదా. మనం వీరి పేరునైతే తీసుకోము. మనం కేవలం ఈ విషయాన్ని తెలియజేస్తాము, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయి నా వద్దకు వచ్చేస్తారని తండ్రి చెప్తున్నారు అని. ఇది ఎంత సహజమైన విషయము. కేవలం నన్ను స్మృతి చేయండి, మరియు 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరైతే ధారణ చేస్తారో వారు చక్రవర్తి రాజుగా అవుతారు. ఈ సందేశం అన్ని ధర్మాల వారి కొరకు ఉంది. ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే. మనం కూడా ఇంటికి వెళ్లే మార్గాన్నే తెలియజేస్తాము. క్రిస్టియన్ ఫాదర్లు మొదలైన వారికి ఎవరికైనా మీరు తండ్రి సందేశాన్ని ఇవ్వచ్చు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పరంపిత పరమాత్మ చెప్తున్నందుకు మీకు సంతోషం యొక్క పాదరసం బాగా పైకెక్కాలి.
అందరికీ ఇదే స్మృతినిప్పించండి. తండ్రి సందేశాన్ని వినిపించడమే నంబర్ 1 సేవ. గీతాయుగం కూడా ఇప్పుడే ఉంది. తండ్రి వచ్చారు కావున ఆ చిత్రాన్నే ప్రారంభంలో పెట్టాలి. మేము తండ్రి సందేశాన్ని ఇవ్వగలము అని ఎవరైతే భావిస్తారో వారు తయారుగా ఉండాలి. మేం కూడా అందులకు చేతికరగా అవ్వాలని మనసులో అనిపించాలి. ఈ సందేశాన్నైతే ఎవరికైనా ఇవ్వచ్చు. బీకేల పేరు వినగానే భయపడతారు. మేం కేవలం తండ్రి సందేశాన్ని ఇస్తామని చెప్పండి. పరంపిత పరమాత్మ చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, అంతే. మేము ఎవ్వర్నీ నిందించము. నన్నొక్కర్నే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నేను ఉన్నతోన్నతమైన పతిత పావనుడను. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది నోట్ చేసుకోండి. ఇది చాలా పనికొచ్చే విషయము. చేతులపై లేదా బాహువులపై అక్షరాలు రాయించుకుంటారు కదా, అలా ఇది కూడా రాసుకోండి. కేవలం ఇంత మాత్రం తెలియజేసినా కూడా దయార్థ హృదయులుగా కళ్యాణకారులుగా అవుతారు. మీలో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. సేవ తప్పకుండా చేయాలి. అప్పుడిక అలవాటైపోతుంది. ఇక్కడ కూడా మీరు అర్థం చేయించవచ్చు. చిత్రాలను ఇవ్వచ్చు. ఇవి సందేశాన్నిచ్చే వస్తువులు. లక్షల కొద్దీ తయారవుతాయి. ఇంటింటికి వెళ్లి సందేశాన్ని ఇవ్వాలి. ఎవరైనా ధనమిచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు చెప్పండి, తండ్రి పేదల పెన్నిది. ఇంటింటికి సందేశాన్ని ఇవ్వడం మా బాధ్యత. వీరు బాప్దాదా, వీరి ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది. వీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది వీరి అంతిమ జన్మ. మనము బ్రాహ్మణులము, మళ్లీ దేవతలుగా అవుతాము. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే అయితే ఉండరు కదా. తప్పకుండా బ్రాహ్మణ వంశావళి కూడా ఉంటుంది కదా. బ్రహ్మ నుండి విష్ణు దేవతగా అవుతారు. బ్రాహ్మణులు పిలక వంటివారు. వారే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. మీ విషయాలను అర్థం చేసుకునేవారు తప్పకుండా ఎవరో ఒకరు వెలువడతారు. పురుషులు కూడా సేవ చేయొచ్చు. మనుషులు ఉదయాన్నే లేచి దుకాణాన్ని తెరిచినప్పుడు, ఓ ప్రాతఃస్మరణీయ ప్రభు, ఈ రోజంతటికీ సరిపడే సంపాదననిచ్చే కొనుగోలుదారుణ్ణి పంపించండి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మీరు కూడా ఉదయమే వెళ్లి తండ్రి సందేశాన్ని వినిపించండి. మీరు వారికి ఇలా చెప్పండి, మీ వ్యాపారం చాలా బావుంటుంది. మీరు భగవంతుణ్ణి స్మృతి చేసినట్లయితే 21 జన్మల వారసత్వం లభిస్తుంది అని. అమృతవేళ సమయం బావుంటుంది. ఈ రోజుల్లో ఫ్యాక్టరీలలో మాతలు కూడా కూర్చుని పనిచేస్తున్నారు. ఈ బ్యాడ్జ్లు తయారు చేయడం కూడా చాలా సహజము. పిల్లలైన మీరైతే రాత్రింబవళ్లు సేవలో నిమగ్నమవ్వాలి. నిద్రను త్యాగం చేయాలి. తండ్రి పరిచయం లభించడంతో మనుషులు సనాథలుగా అవుతారు. మీరెవ్వరికైనా సందేశాన్ని ఇవ్వచ్చు. మీ జ్ఞానం చాలా ఉన్నతమైనది. మేము ఒక్కరినే స్మృతి చేస్తామని చెప్పండి. క్రైస్ట్ ఆత్మ కూడా వారి సంతానమే. ఆత్మలందరూ వారి పిల్లలే. ఆ గాడ్ ఫాదరే చెప్తున్నారు, ఇంకే దేహదారులను గుర్తు చేయకండి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. నా వద్దకు చేస్తారు. మనుషులు ఇంటికి వెళ్లేందుకే పురుషార్థం చేస్తారు, కాని ఎవ్వరూ వెళ్లరు. పిల్లలు ఇప్పుడు చాలా చల్లబడిపోయారని బాబా చూస్తారు. అంత శ్రమ చేయడం లేదు. సాకులు చెప్తూ ఉంటారు. ఇందులో చాలా సహనం చేయాల్సి ఉంటుంది కూడా. ధర్మస్థాపకులు ఎంతగా సహనం చేయవలసి ఉంటుంది. శిలువపైకెక్కించారని క్రైస్ట్ కోసం కూడా చెప్తారు. మీ పని అందరికీ సందేశాన్ని ఇవ్వడం.
దీనికోసం బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఎవరైనా సేవ చేయడం లేదంటే ధారణ లేదని బాబా భావిస్తారు. సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని బాబా సలహాలిస్తారు. ట్రైన్లో కూడా మీరీ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మనం స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. కొందరు శాంతిధామానికి కూడా వెళ్తారు కదా. మార్గాన్నైతే మీరే తెలియచేయగలరు. బ్రాహ్మణులైనా మీరే వెళ్ళాలి. బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు కావున వారిని ఎక్కడో ఒక చోటైతే పెడతారు కదా. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు సంతానం కదా. ఆదిలో ఉండేది బ్రాహ్మణులే. బ్రాహ్మణులైన మీరు ఉన్నతోన్నతమైన వారు. ఆ బ్రాహ్మణులు కుక్క వంశావళి. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. లేకపోతే ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళినట్లు? ఆ బ్రాహ్మణులకు మీరు కూర్చుని అర్థం చేయిస్తే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మీరు వారికి ఇలా చెప్పండి, మీరు కూడా బ్రాహ్మణులే, మేం కూడా స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలుచుకుంటాము. మరి మీ ధర్మాన్ని స్థాపన చేసేవారెవరో ఇప్పుడు చెప్పండి. బ్రహ్మ పేరును తప్ప ఇంకెవరి పేరును తీసుకోరు. మీరు ప్రయత్నించి చూడండి. బ్రాహ్మణులలో కూడా చాలా పెద్ద పెద్ద కులాలుంటాయి. పూజారి బ్రాహ్మణులైతే ఎంతోమంది ఉన్నారు. అజ్మేర్కు చాలా మంది పిల్లలు వెళ్తారు. కానీ మేం బ్రాహ్మణులను కలిశాము, వారిని మీ ధర్మస్థాపన చేసేవారెవరు, బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అని అడిగాము అని ఈ సమాచారాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. సత్యమైన బ్రాహ్మణులెవరు అనేది మీకైతే తెలుసు. మీరు అనేకుల కళ్యాణం చేయగలరు. యాత్రలకు భక్తులే వెళ్తారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా బాగుంది. జగదంబ ఎవరు, లక్ష్మి ఎవరు అన్నది మీకు తెలుసు. ఈ విధంగా మీరు నౌకర్లు, ఆదివాసీ స్త్రీలు మొదలైన వారికి కూడా అర్థం చేయించొచ్చు. మీరు తప్ప వారికి వినిపించేవారు ఇంకెవ్వరూ లేరు. చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. మీరు ఇలా చెప్పండి, మీరు కూడా పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శివ్ బాబాను స్మృతి చేయండి అని. ఎవరికైనా మార్గాన్ని తెలియజేయాలి అనే అభిరుచి చాలా ఉండాలి. ఎవరైతే స్వయం స్మృతి చేస్తూ ఉంటారో వారే ఇతరుల చేత స్మృతి చేయించే పురుషార్థం చేస్తారు. తండ్రి అయితే వెళ్లి చెప్పరు. ఇది పిల్లలైన మీ పని. పేదవారి కళ్యాణం కూడా చేయాలి. పాపం అప్పుడు చాలా సుఖవంతులుగా అవుతారు. కొద్దిగా స్మృతి చేసి ప్రజల్లోకి వచ్చినా అది కూడా మంచిదే. ఈ ధర్మమైతే చాలా సుఖాన్ని ఇస్తుంది. రోజు రోజుకు మీ శబ్దం జోరుగా వెలువడుతుంది. అందరికీ ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. మధురాతి మధురమైన పిల్లలైన మీరు పదమాపదమ భాగ్యశాలులు. మహిమను విన్నప్పుడు అర్థం చేసుకుంటారు. ఇక వేరే ఏ విషయాల గురించైనా ఎందుకు చింత పెట్టుకోవాలి? ఇది గుప్తమైన జ్ఞానము, గుప్తమైన సంతోషము. మీరు గుప్తమైన యోధులు. మిమ్మల్నే గుప్త యోధులని అంటారు. ఇంకెవ్వరూ గుప్త యోధులు కాలేరు. మీ దిల్వాడా మందిరం పూర్తి స్మృతి చిహ్నము. హృదయాన్ని గెలుచుకునే వారి పరివారం కదా. మహావీర్, మహావీర్ని మరియు వారి సంతానము. ఇది సంపూర్ణ తీర్థస్థానము. ఇది కాశీ కన్నా కూడా ఉన్నతమైన స్థానంగా అయ్యింది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇంటింటికి వెళ్లి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. సేవ చేయాలనే ప్రతిజ్ఞను చేయండి.
సేవ కొరకు ఏ సాకులు చెప్పకండి. 2వ పాయింట్, ఏ విషయం గురించి చింతించకూడదు. గుప్తమైన సంతోషంలో ఉండాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: కళ్యాణకారి తండ్రి మరియు సమయం నుండి ప్రతి క్షణము లాభం పొందే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. ఏ దృశ్యం జరుగుతున్నా దానిని త్రికాలదర్శులుగా చూడండి. ధైర్యం మరియు ఉల్లాసంలో ఉంటూ స్వయం కూడా సమర్థాత్మలుగా కండి మరియు విశ్వాన్ని కూడా సమర్థాత్మలుగా చేయండి. స్వయం యొక్క తుఫాన్లలో కదిలిపోకండి. అచలంగా అవ్వండి. ఏదైతే సమయం లభించిందో, తోడు లభించిందో, అనేక రకాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి ద్వారా సంపత్తివంతులుగా మరియు సమర్థవంతులుగా అవ్వండి. మొత్తం కల్పంలో ఇటువంటి రోజులు మళ్లీ రావు. అందుకే మీ చింతలన్నింటినీ బాబాకిచ్చి నిశ్చయబుద్ధి కలవారిగా అయి సదా నిశ్చింతగా కండి. కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క లాభాన్ని ప్రతి క్షణము తీసుకోండి. స్లోగన్: తండ్రి సాంగత్యం యొక్క రంగు అంటించుకున్నట్లయితే చెడు అన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీగా అయ్యేందుకు విధి బిందుగా అవ్వటము. అశరీరిగా అవుతారు, కర్మాతీతంగా అవుతారు. వీటన్నిటికీ విధి బిందువే. అందుకే బాప్దాదా చెప్తున్నారు, అమృతవేళ బాప్దాదాతో మిలనం చేసుకుంటూ ఆత్మిక సంభాషణ చేసుకుంటూ కార్యంలోకి వచ్చినప్పుడు ముందుగా 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకోండి మరియు చెక్ చేసుకోండి, ఏ కారణంగానైనా ఈ స్మృతి తిలకం చెరిగిపోవటం లేదు కదా. అవినాశి మరియు చెరిగిపోని తిలకం ఉండాలి. ఓం శాంతి.